ఎవడో సంవత్సరాలు చెప్పండి, ఎవడో సుద్దపు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నా కొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 వాళ్ళు ఇంటికి వచ్చేసరికి తీసుకుంటాయి పైసలు. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిలే ₹7,000 డీజిల్ కాస్తున్నా. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మన 50,000 కట్ట తీసుకొని పోయినా ఇంటికి వచ్చారు 5,000. కాంగ్రెస్ ఎమ్మెల్యే వసూళ్ల దందా సీక్రెట్ కెమెరాకు చిక్కింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టాను, వాటిని పదవిలో ఉన్నప్పుడు రాబట్టాలి కదా అని మామూలు అడుగుతున్నారు. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని వారితో అన్నారు. దేశంలో ఎవడయ్యా సంసారి, ఎవడయ్యా సుత్తపోస అంటూ బాధితులను డబ్బులు డిమాండ్ చేశారు. నా మాట వినని వాని సంగతి చూస్తానని కూడా బెదిరించారు. డీజిల్ కూడా డబ్బులు లేవని, ప్రభుత్వం ఇచ్చే జీతం కొసరకు అత్తలేదని సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతుంది. ఎమ్మెల్యే మామూళ్ల వ్యవహారం బయట పెట్టాలన్న ఉద్దేశంతోనే సీక్రెట్ కెమెరాతో సిండికేట్ మాఫియా ఆపరేషన్ చేయించిందని ప్రచారం జరుగుతుంది. అయితే మందుల సామేల్ మాత్రం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్తో కుమ్మక్కై ఇదంతా చేపించాడని ఆరోపిస్తున్నారు.